హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో టుడే టాపిక్ ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ అనమాట. సో హిందూ న్యూస్ పేపర్ ఎలా చదవాలి, మెయిన్లీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ బ్యాంకింగ్ కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతున్న వారు హిందూ న్యూస్ పేపర్ ఈజ్ మస్ట్ అండ్ మస్ట్ కంపల్సరీ. హిందూ న్యూస్ పేపర్లో చదవటం అంటే జస్ట్ నార్మల్గా రీడింగ్ చేయడం కాదు. సో ఒక టెక్నిక్ ఉంది. బికాస్ ఎవ్రీ వన్ స్టడీ, అందరూ చదువుతారు, అందరు న్యూస్ పేపర్ చదువుతారు, చదివితే ఉపయోగం ఉండదు. చదివిన దాన్ని అనాలిసిస్ చేయటం, మెయిన్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళైతే ప్రతి ఒక్క వర్డ్ని అండర్లైన్ చేసి డిక్షనరీలో సెర్చ్ చేసి మళ్ళీ ఆ పారాగ్రాఫ్ని చదివి మళ్ళీ అనలైజ్ చేయాలి. సో న్యూస్ పేపర్ ఈజ్ అ బోరింగ్, నిజం చెప్పాలి అంటే బోరింగ్. ఇట్ టేక్ లైక్ 1.5 hours 2 hours కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ ఈవెన్ బోరింగ్గా ఉన్నా కూడా న్యూస్ పేపర్ అనేది ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అండ్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న లైక్ ఐఎల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో దిస్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఇన్ హిందూ మెయిన్లీ యూ హ్యావ్ టు గో టు ఎడిటోరియల్. ఫస్ట్ పార్ట్ ఎడిటోరియల్ వైపు చూడాలి. ఎందుకంటే మీరు ఏది సపోజ్ న్యూస్ కానీ బిజినెస్ కానీ స్పోర్ట్స్ అవన్నీ కవర్ చేసినా కవర్ చేయకపోయినా ఎడిటోరియల్ అనేది మస్ట్ అండ్ మస్ట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఎడిటోరియల్ నుంచే వస్తాయి. లైక్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ అండ్ లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తీసుకుందాం, వొకాబులరీ కానీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ మోస్ట్లీ ఫ్రమ్ ఎడిటోరియల్ సైడ్ నుంచి. అండ్ వొకాబులరీ ఎడిటోరియల్ నుంచి వచ్చే వొకాబులరీ ఏవైతే ఉందో వొకాబులరీని మీరు డైలీ చదివితే సో మీకు ఆటోమేటిక్గా మైండ్లో గుర్తుంటుంది. సో ఫ్రమ్ మోస్ట్లీ దిస్ ఏరియా పార్ట్ ఓన్లీ వొకాబులరీ కానీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ మనకి రిపీట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఎడిటోరియల్ని కంప్లీట్ చేయండి, మెయిన్ అండ్ మస్ట్ అండ్ షుడ్. ఎడిటోరియల్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏంటి, బిజినెస్, ఎకానమిక్స్. బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బిజినెస్, ఎకానమిక్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫర్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ ఉంటాయి. అండ్ యూపీఎస్సీ వాళ్ళు ఎడిటోరియల్ అయిపోయిన తర్వాత పాలిటికల్, హిస్టారికల్, ఇంకా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ చూడటం బెస్ట్. ఓకే, సో ఫస్ట్లీ మీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలి, హిందూ న్యూస్ పేపర్ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గో టు ఎడిటోరియల్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసాం కదా, హోప్ అండ్ ప్రామిస్. ఓకే, సో దిస్ వాజ్ ఒక ఆర్టికల్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పారాగ్రాఫ్ చదవండి, ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళండి. సో ఫస్ట్లీ అండర్స్టాండ్ హోప్ అండ్ ప్రామిస్. The centers move to engage with the political leadership in Kashmir is welcome. See, ఇక్కడ సెంటర్స్. ఇప్పుడు మన కొత్త వర్డ్ చూస్తే సెంటర్. చాలామంది ఏంటంటే సెంటర్స్ అంటే ఏంటి, ఎఫెస్ట్రాఫీ పెట్టరు, అంతే కదా, పైన ఉన్న ఎఫెస్ట్రాఫీ పెట్టకుండా జస్ట్ జనరల్గా ఏం రాస్తాం సెంటర్స్ అంటే, ఇదే కదా, జనరల్గా ఎవరు ఎఫెస్ట్రాఫీ పెట్టరు. సో ఇప్పుడు మనం కొత్త వర్డ్ ఏం నేర్చుకున్నాం, కొత్తది సెంటర్స్ ఫర్ ఎఫెస్ట్రాఫీ కదా. సో దిస్ ఈజ్ ద న్యూ వర్డ్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా హెడ్డింగ్ టైటిల్ పెట్టినా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలని ఏమనుకుంటానంటే ఎడిటోరియల్ న్యూస్ పేపర్లో ఏదైతే టర్మ్స్ ఉంటాయో, ఏదైతే మీరు నేర్చుకుంటారో దట్ వాజ్ స్టాండర్డ్ అనమాట. సో దిస్ వాజ్ స్టాండర్డ్ ఇంగ్లీష్. సో మస్ట్ అండ్ మస్ట్ ఈ న్యూస్ పేపర్ చదివితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో న్యూ వర్డ్ ఏంటి, సెంటర్స్. సో సెంటర్స్ అని ఎఫెస్ట్రాఫీ వచ్చింది పైన. సో ఏదైనా మీరు ఇప్పుడున్న వెబ్సైట్ రాస్తున్నారు, హెడ్డింగ్ పెట్టాలి, లేకపోతే ఏదైనా ఎస్ఏ రైటింగ్ రాస్తున్నారు, ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు, ఇంట్రొడక్షన్ హెడ్డింగ్కి, బాడీ హెడ్డింగ్కి, లేదా టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారు, ట్యాగ్ టైటిల్. సో ఫర్ దాట్ మీరు సెంటర్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు, సెంటర్స్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు యూ నీడ్ టు యూస్ ఎఫెస్ట్రాఫీ అనమాట. సో ఇక్కడ న్యూ వర్డ్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద సెంటర్స్ మూవ్ టు ఎంగేజ్ విత్ ద పొలిటికల్ లీడర్షిప్ ఇన్ కాశ్మీర్. సో దే ఆర్ ఎంగేజింగ్ పొలిటికల్ లీడర్షిప్ ఇన్ కాశ్మీర్లో. పొలిటికల్ ఎంగేజ్మెంట్ లీడర్షిప్ అనేది సో ఇట్ వాజ్ మూవ్ అనమాట, అదొక వెల్కమ్. ఓకే, సిగ్నలింగ్. ఓకే, కొత్త వర్డ్ మీరు చూసారా, సిగ్నలింగ్. ఓకే, సిగ్నలింగ్, నాట్ సిగ్నలింగ్, సారీ, సిగ్నలింగ్. And signaling a revival of the political process in Jammu and Kashmir, Prime Minister Narendra Modi has decided to meet 14 party leaders from the Union Territory on June 24. Mr. Modi's outreach
కొత్త వర్డ్ అవుట్ రీచ్. మోస్ట్లీ మనం జనరల్గా మిస్టర్ మోడీస్ అప్రోచ్డ్ ఓకే అని అంటాం. అప్రోచ్డ్ కానీ ఆర్ రీచ్డ్ ఆర్ ఇంకెదర్ వర్డ్ యూస్ చేస్తాం. అవుట్ రీచ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ నియర్లీ 2 years after the state of Jammu and Kashmir was stripped of its special constitutional status and dismembered into 2 union territories through unprecedented. Okay, so ఎక్సైజ్ ఆఫ్ ది సిసిసి. ఇప్పుడు మీరు సెంటర్స్ చూసారా, మళ్ళీ అదే వర్డ్ రిపీట్ అయింది చూసారా, ఈవెన్ పారాగ్రాఫ్లో కూడా అదే. ఆర్ యు సీయింగ్? ఇప్పుడు మనం టైటిల్లో చూసాము, సేమ్ అదే పారాగ్రాఫ్లో రిపీట్ అయింది. సో ఇప్పుడు మీరు ఇలా గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా మీకు, ఎందుకంటే రిపీట్ అవుతాయి ఇవన్నీ వర్డ్స్. కానీ మోస్ట్లీ నెక్స్ట్ ఎడిటోరియల్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు, నెక్స్ట్ టుమారో న్యూస్ పేపర్ చదివేటప్పుడు కొన్ని వర్డ్స్ అని రిపీట్ అవుతాయి. సపోజ్ ఈ అన్ప్రెసిడెంటెడ్ అనే వర్డ్ ఉంది, లాస్ట్ 2 days ముందు వచ్చిన న్యూస్ పేపర్లో ఈ వర్డ్ అయితే ఉంది. సో ఆ వర్డ్ చదవడం వల్ల నాకు ఈ వర్డ్ అనేది గుర్తుంది, అలా అనమాట. అండ్ డెమాన్స్ట్రేట్ ఎ డిజైరబుల్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ resolving the Kashmir issue. Considering the absence of agenda for the meeting and the prevailing sense of betrayal among Kashmiris, any hope of quick resolution to the frozen political question is not realistic. So, discounting the special status of agenda for decades, which was achieved after second parliamentary of Mr. Modi in 2019, there has been a concerted new word campaign to undermine political parties and leaders of the valley by the BJP and the center since 2014. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, పంచువేషన్స్ కూడా. సిన్స్ 2014 తర్వాత, అంటే సిన్స్ 2014, సిన్స్ పక్కన ఇయర్ ఉన్నప్పుడు వీ షుడ్ కీప్ కామా అనేది వెరీ ఇంపార్టెంట్. సిన్స్ 2014, ఓకే. సో కామా అనేది వెరీ ఇంపార్టెంట్. సో సిన్స్ అండ్ ఇయర్ మెన్షన్ చేసినప్పుడు కామా. సో న్యూ పంచువేషన్ రూల్. The BJP's short-lived alliance with PDP, far from behind building bridges, created more hostility between the parties and delegitimized both in the eyes of the public. The leaders of mainstream parties, including former Chief Minister, were jailed after 2019. The centers, చూసారా మళ్ళీ అది వర్డ్ రిపీట్ అయింది. సో centers, it means standardize. Idea to incubate a loyal political class made little progress. సో మీరు ఇలా న్యూస్ పేపర్ అనేది చదవాలి. సో ప్రతి న్యూ వర్డ్ న్యూస్ పేపర్ చదివిన తర్వాత జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ చేయండి. ఓకే, న్యూస్ పేపర్లో ఏముంది, జస్ట్ ఒక మీటింగ్ గురించి మనం అవుట్లైన్ చూసుకుంటే అర్థమవుతుంది. ఒక మీటింగ్ గురించి, ఒక పొలిటికల్ మీటింగ్ ఎజెండా అనే మనకు అవుట్లైన్ అర్థమవుతుంది. సో ఒక్కొక్క పారాగ్రాఫ్ అంటే ఒక్కొక్క సెంటెన్స్ని మీరు చదివితే అనలైజ్ చేసుకోండి, ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి. లెట్స్ సీ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అండర్లైన్ చేసుకోండి మీనింగ్స్ని. ఒక పారాగ్రాఫ్ అయిపోయింది, నార్మల్గా బ్రీఫ్గా ఏం జరుగుతుందో అర్థం చేసుకొని ఒక ఓవర్వ్యూ వచ్చిన తర్వాత, సో సెంటెన్స్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే అగైన్ యూ హ్యావ్ టు స్టడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పారాగ్రాఫ్ వర్డ్ చదివి న్యూ వర్డ్స్ ఆర్ న్యూ పంచువేషన్ రూల్స్ ఏమైనా అండర్లైన్ చేసేసుకోండి మీరు ఏదైనా కొత్తగా అవేర్ చేసినప్పుడు. నౌ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్. ఇప్పుడు వీటన్నిటికీ మీనింగ్ సెర్చ్ చేస్తారు కదా, మీకు ఆన్సర్స్ వస్తాయి కదా. సో అప్పుడు మళ్ళీ మీరు చదవడం స్టార్ట్ చేయండి. సిగ్నలింగ్ ఎ రివైవల్ ఆఫ్ ద పొలిటికల్ ప్రాసెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ డిసైడెడ్ టు. సో జమ్మూ కాశ్మీర్లో సమ్ పొలిటికల్ ప్రాసెస్ అనేది రివైవల్ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ హ్యాస్ డిసైడెడ్ టు మీట్ 14 party leaders ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీ ఆన్ June 24th. సో యూనియన్ టెరిటరీ అంటే డియూ, డామన్, పాండిచ్చేరి, ఓకే. సో ఇవన్నీ యూనియన్ టెరిటరీస్. సో యూనియన్ టెరిటరీస్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సో 14 party లీడర్స్ని మీట్ అవ్వబోతున్నారు ఆన్ June 24th. మిస్టర్ మోడీ అవుట్ రీచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ నియర్లీ 2 years after the state of Jammu and Kashmir was stripped into special constitutional status and dismembered into the union territories through an unprecedented exercise of the center's powers. Okay, obviously 2 years పట్టింది. సో ఇట్ ప్లేస్లీ టేక్ 2 years after state of Jammu and Kashmir was stripped of its special constitutional status. Next ఏంటి, this demonstrate desirable flexibility in his approach towards resolving the Kashmir issue.
సో మనకి తెలిసిందే కదా జనరల్‌గా ఎప్పటికీ కాశ్మీర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ, స్టేట్ బార్డర్ ఇష్యూస్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ అనేది ఉంది. సో ఈ 14 లీడర్స్‌ని ఒక మీటింగ్ పెట్టుకొని, ఒక ఎజెండా, ఒక కమ్యూనల్ మీటింగ్ పెట్టుకొని, సో కాశ్మీర్ ఇష్యూని రిజాల్వ్ చేయాలని దే ఆర్ ట్రైయింగ్ టు అప్రోచ్. ఓకే, ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు అప్రోచ్. So considering the absence of agenda for the meeting and prevailing the sense of betrayal among Kashmirs, any hope of quick resolution to the frozen political questions is not realistic. సో ఇలా ఒక్కొక్క సెంటెన్స్ని మీరు అండర్లైన్ చేసిన, సపోజ్ ఇక్కడ నుంచి లైక్ June 24 వరకు చదివారు కదా. సో ఒక మీటింగ్ ఉంది. సో ముస్టెడ్ డిసైడెడ్ టు మీట్ 14 పార్టీ లీడర్స్ ఫ్రమ్ ద యూనియన్ టెరిటరీ. సో ఇలా ఒక్కొక్క సెంటెన్స్ని, అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ని మీరు చదువుకుంటూ మీరు అనలైజ్ చేయాలి. ఓకే, వాట్ వాజ్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం మీనింగ్, న్యూ వర్డ్స్, ఇంకా పంక్చువేషన్, సో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పాను. సేమ్ ఫర్ దిస్ ఆల్సో, ద కామ్రేడ్స్ అండ్ ద టీఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కవర్ చేయాల్సింది ఇది అండ్ దిస్ అండ్ దిస్. సో ఈ 4 సెక్షన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ 4 సెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత యూ గో ఫర్ అనదర్ అంటే లైక్ ఎకానమిక్స్ కానీ ఇంకేమైనా టాపిక్స్ని క్లియర్ చేయాలనుకున్నప్పుడు. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.